ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎలక్షన్లో కూటమి పార్టీ తరపు నుంచి రఘురామకృష్ణంరాజు గారు, అలాగే వైకాపా పార్టీ తరపు నుంచి పివిఎల్ నరసింహారాజు గారి జ్యోతిష బలం ఎలా ఉంది, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, రఘురామకృష్ణం గారి అభిమానుల కోరిక మూలంగా, అలాగే పివిఎల్ నరసింహారాజు గారి అభిమానుల కోరిక మూలంగా ఎవరు విజయం ఉందో అపజయం ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్, ముఖ్యంగా వీరిద్దరు జాతకంలో చూడాలంటే మాత్రం కూటమి పార్టీ తరపు రఘురామకృష్ణంరాజు గారి పేరు మీద, అలాగే పివిఎల్ నరసింహారాజు గారి పేరు మీద చూడాలంటే శంకరుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి వచ్చినండి. వీరిద్దరి పేరు మీద చూడాలంటే సాత్విక గుణం ఉన్నది, లక్ష్మి గుణం ఉన్నది. రఘురామకృష్ణంరాజు గారి పేరు మీద మాత్రం చాలా వరకు మాత్రం పేరు ప్రఖ్యాతులు చాలా ఉన్నాయండి. అందరి గురించి ఆలోచించే ఆలోచన ఉంది. అలాగే కుటుంబం గురించి, నియోజకవర్గం గురించి, పార్టీ గురించి, అలాగే వారికి సంబంధం లేని వారి గురించి కూడా ఆలోచించే అవకాశం ఉందండి. అలాగే పివిఎల్ నరసింహారాజు గారు కూడా మాత్రం చాలా వరకు మంచి ఆలోచన గల వ్యక్తి, అందరి గురించి ఆలోచన గల వ్యక్తి, కానీ తొందరపాటు పడని వ్యక్తి, చాలా వరకు మంచి సుగుణాలు ఉన్న వ్యక్తి అండి. వీరిద్దరి పేరు మీద మాత్రం హోరాహోరీగా కొనసాగే అవకాశం ఉందండి. కానీ మాత్రం కూటమి తరపు నుంచి మాత్రం రఘురామకృష్ణంరాజు గారు మాత్రం విజయం పొందే అవకాశం ఉందండి. కానీ మాత్రం వైకాపా పార్టీ తరపు నుంచి మాత్రం పివిఎల్ నరసింహారాజు గారు మాత్రం ఓటమి పాలు అయ్యే అవకాశం ఉందండి.